బ్యాక్ టు మై ఛానల్ మదిహరాహిల్ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. పాపకైతే స్కూల్ కోసం అయితే డే నుంచి ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే తీస్తాము. ఇంకా మార్నింగ్ లేచేసి పాపకైతే హీటర్ అయితే వాటర్ పెట్టేసాను అనమాట. ఇంకా అదిగోండి హీటర్ పెట్టాను పాపకు. ఇంకా ఒకవైపు టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇదిగోండి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీకి అయితే పెట్టాను. ఇంకో పక్క పచ్చిమిర్చి ఇంకా చట్నీ కోసం అయితే కొంచెం ఫ్రై చేసి పెట్టాను అనమాట. ఇంకా అందులోకి కావాల్సిన మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇదిగోండి చింతపండు పులుసు. ఇంకా ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకొంచెం ఉందన్నమాట. ఇంకో ప్లేట్ అయితే వస్తుంది, ఇంకో ప్లేట్ కూడా మళ్ళీ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేసి పెట్టాను. ఇంకా మార్నింగ్ అయితే ఇలా హడావిడిగా ఉంటుందన్నమాట. సింక్ నిండా అంట్లు అయితే ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేయాలి. ఇంకా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం అయితే రెడీ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహరాహిల్ బ్లాగ్స్ అండి. ఇంకా నాదైతే బ్రష్ అయితే అయిపోయిందన్నమాట. ఇంకా నేనైతే బ్రష్ చేసేసాను. ఇంకా కాఫీ అయితే తాగాలన్నమాట. ఇంకా నిన్నైతే పాలైనా రాలేదన్నమాట. ఇంకా ఈరోజు పాలపొడితో అయితే అడ్జస్ట్ చేసి ఇంకా టీ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇదిగోండి ఈ ప్యాకెట్లు పిల్లలు అయితే తీసుకున్నారన్నమాట. వాళ్ళు తినడానికి అనేసి ఇలా వేలు పెట్టేసి తిందాంలే అన్నట్టుగా షాప్స్లో తెచ్చుకుంటుంటారు. ఇంకా ఈసారి కిరాణా అంగడికి పోయినప్పుడు కంపల్సరీ కావాలనేసరికి తీసుకున్నాము. ఇంకా పౌడర్ మాకైతే యూజ్ అవుతుందన్నమాట. ఇంకా మా పాప వచ్చేసి బ్రష్ అయితే చేస్తూ ఉంది. ఇంకా స్కూల్కి అయితే రెడీ అవ్వాలన్నమాట. మొన్న చంద్రబాబు గారు వచ్చారు కదా, ఇంకా అందుకే ఆ రోజు స్కూల్ అయితే హాలిడే ఇచ్చారు. మొన్న హాలిడే ఇచ్చినందుకు ఈరోజు సెకండ్ సాటర్డే అయినా కూడా స్కూల్ అయితే ఉందని చెప్పారు. ఇంకా అందుకే పాపను అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా బాబుకి అయితే లేదన్నమాట. బాబు మా ఊర్లో స్కూల్కి అయితే వెళ్తారు. ఇంకా వాడికైతే లేదని చెప్పారు స్కూలు. ఇంకా వాడైతే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఇంకా ఒకవైపు ఇడ్లీస్ అయితే రెడీ అవుతున్నాయి, చూపిస్తాను చూడండి. వేడి వేడి ఇడ్లీలు అనమాట. ఇంకొంచెం అవ్వాలన్నమాట. ఇంకాసేపు అయితే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇంకా వాయిస్ ఓవర్ ఎందుకులే మళ్ళీ ఇవ్వడం, ఇంకా వీడియోలోనే మాట్లాడుతూ వీడియో షూట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఏం లేకుండా ఓన్ వాయిస్తోనే ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంక ఇదిగోండి మా బాబు ఇంకా పడుకున్నాడని చెప్పాను కదా, బెడ్ మొత్తం వాందే అన్నమాట. ఇక్కడ పడుకుంటాడు, ఇక్కడ నుంచి అటు వెళ్తాడు, అటు నుంచి ఇటు వస్తాడు, మార్నింగ్ అయ్యేసరికి ఈ వైపు వచ్చేస్తాడు అనమాట. అలా ఉంటుంది మా బాబుతోటి. ఇంకా టైం వచ్చేసి 7 అయితే అయిందనమాట. నేనైతే 6:30కి అయితే లేచేసాను. లేచి ఒక హాఫ్ అన్ అవర్లోనే వర్క్స్ మొత్తం కంప్లీట్ చేస్తాను అనమాట. ఇంకా బయట కాసైతే కొట్టేసి వాటర్ అయితే చల్లేసాను అనమాట. ఇంకా మా గులాబీ పూ చెట్లకైతే పూలు అయితే మంచిగా పూస్తున్నాయి. ఇప్పుడైతే కొత్తగా ఎగుర్లు కూడా వస్తున్నాయి. ఇంకా ఇలాగైతే నా మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట, చూస్తూ ఉండండి. ఇంకా పాపకైతే ఫ్రెష్ అప్ అయితే చేసిన తర్వాత మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, అంతవరకు వెయిట్ చేస్తుండండి. ఇంకా ఇదిగోండి దిస్ ఇస్ కాఫీ టైం. ఇక్కడ నెమలి చూసారా, నెమలి మంచిగా కనిపిస్తుంది కదా నెమలి. ఇంకా ఈరోజు అయితే వర్క్ మస్తుందన్నమాట. వీడియో షూట్ చేశాను కదా, మొత్తం మీరు కూడా చూడండి. వీలైతే అన్నీ షేర్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే కాఫీ తాగుదాం, వెయిట్ చేస్తూ ఉండండి. మమ్మీ నాకు స్నానం చేయడానికి ఇవన్నీ తయారు చేస్తుంది, ఇప్పుడు వంట చేస్తుంది. చూడండి గాయస్, చూడండి. వంట కాదు,
చట్నీ మేకింగ్. చట్నీ మేకింగ్ గైస్. ఇంకా స్నానంకి కూడా వేసేస్తుంది వాటర్ చూడండి. ఇంకా నేను పోసుకోవాలి వాటర్కి. ఇంకా మా మమ్మీ అయితే నాకు చట్నీ చేస్తూనే ఉంది. ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా పనుకున్నాడు చూడండి. ఫ్యాన్ ఉంటేనే పనుకుంటాడు, లేకుంటే పనుకోడు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు మిక్సీ పడుతుంది. ఇంకా చింతపండు వాటర్ వేయాలి. చింతపండు వాటర్ వేయాలి. అది కొంచెం నానబెట్టి మళ్ళీ వేయాలి దాంట్లో. చూడండి వేస్తుంది, దాని వాటర్ వేస్తుంది. అంటే ఇప్పుడు మిక్సీ పడుతుంది. ఇంకా నేనైతే చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. చట్నీ అయితే ఫస్ట్ పల్లిపప్పు అని చెప్పాను కదా, అవన్నీ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మిక్సీలో అయితే వేసి మిక్స్ అయితే పట్టేశాను అనమాట. ఇంకా తర్వాత ఇది వచ్చేసి తాలింపు కోసం అనేసి పెడుతున్నాను. ఫస్ట్ కొంచెం ఒక గిన్నె అయితే పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేయాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు వేయాలన్నమాట. ఇదిగోండి కరివేపాకు అయితే వేస్తున్నాను. అలా అయితే వస్తుందన్నమాట మంట. నాకే వస్తుందా, మీకు కూడా వస్తుందా చెప్పండి కమెంట్స్లో. ఇంకా నేను రెడీ చేసి పెట్టాను కదా ఆ చట్నీని అయితే తాలింపులో వేయాలన్నమాట. ఇంక ఇదిగోండి ఇలా కొంచెం మంచిగా చేసేసి తాలింపులో వేసుకున్నాను. అంతే, ఇంకొంచెం వాటర్ అయితే వేసి మిగతా చట్నీని అయితే మొత్తం అందులో వేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది కదా, ఇంకా దాన్ని అయితే ఇలా వేసేసి ఆ చట్నీ తిరువాతలు అయితే వేసేసుకోవాలి. అంతే, ఫైనల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వీటిని తీయాలన్నమాట. ఉండండి పాపకైతే వేస్తున్నాను అనమాట, స్కూల్కి తీసుకెళ్ళడానికి బాక్స్లో. ఇంకోవైపు చట్నీ అయితే ఇలా చేసేసాను అన్నమాట. అది ఇంకా పాపకైతే ఈ బాక్స్లో కట్టేశాను. ఇప్పుడు దీన్ని మూసేసి చట్నీ ఇలా పెట్టేస్తే ఫైనల్లీ రెడీ. కిచెన్ మొత్తం మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పాపనైతే వ్యాన్ దగ్గర అయితే వదిలేసి వచ్చాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత అంట్లు అయితే కడగాలి. ఇంకా ఇదిగోండి ఇన్ని మొత్తం అయితే అంట్లు ఉన్నాయి. ఇంకా వీటిని అన్నిటిని అయితే వాష్ చేయాలి. ఇంకా పాపకి ఇంకా అత్తయ్య వాళ్ళకైతే టిఫిన్ అయితే కట్టేశాను. ఇంకా నాకు బాబు కోసం అయితే ఇందులో అయితే పిండి అయితే పెట్టేశాను అనమాట. ఎప్పుడు తిన్నామో అప్పుడు వేడివేడిగా పెట్టుకుందాంలే అన్నట్టుగా అయితే ఇలా అయితే పెట్టేశాను. ఇంకా చట్నీ అయితే ఈ మాత్రం అయితే పెట్టుకున్నాను కొంచెము. ఇంకా నేను బాబు ఇద్దరం అయితే తింటాము.
ఇంకా ఇప్పుడైతే వర్క్స్ మొత్తం చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అంట్లన్నీ కడిగిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తాను. బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఈ బట్టలన్నీ నేనైతే ఇప్పుడు మడత అయితే పెట్టాలన్నమాట. చూద్దాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అయింది. ఏ టైం వరకు ఇన్ని బట్టలు అయితే మడతలు పెట్టేసి ఎక్కడెక్కడ సర్దేస్తాను. టైం అయితే చూస్తాము. 1 అవర్ పడుతుందా, 1.5 అవర్ పడుతుందా, లేక 2 అవర్స్ పడతాయో చూస్తాము. అంతవరకు చూస్తూ ఉండండి. ఎక్కడున్నాయి బట్టలు, ఎక్కడున్నాయి, వీటినన్నిటిని అయితే నేను ఇంకా మడతలు అయితే పెట్టేస్తాం అనుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే నేను ఎన్నిసార్లు సెట్ చేసి పెట్టినా మళ్ళీ మా పిల్లలు, మా హస్బెండ్ అయితే యథావిధిగా వాటిని అయితే ఖరాబ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా చూద్దాము. కర్టన్స్ లేకుండా పెడదామా, కర్టన్స్తో పెడదామా చూద్దామని చూస్తున్నాను. ఇంకా మా బాబుకి అయితే ఇంకా మార్నింగ్ అవ్వలేదన్నమాట. స్కూల్ లేకపోతే మనం లేపేంత వరకు లేయడు వాడు, ఇంకా నిద్రపోతున్నాడు అన్నమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి 2 టాయ్స్ పెద్దవి. అవి అయితే వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే హాస్పిటల్కి వెళ్ళిండే. ఇంకా అక్కడ వస్తూ నంద్యాలలో అయితే రోడ్ మీద కనిపిస్తుంటే తీసుకొచ్చారంట. ఒకటి క్రెయిన్, ఇంకోటి వచ్చేసి లారీ అన్నమాట. తెచ్చారు కానీ 1 టైం ఆడారు ఇద్దరు. ఇంకా అక్కడ పెట్టేసామన్నమాట దాంట్లోను. ఓకే గాయ్స్, చూస్తూ ఉండండి. అండి ఫ్రెండ్స్, ఇంకా బట్టలు అయితే మడతలు పెడుతూనే ఉన్నాను. ఇంకా ఇక్కడైతే ఇవైపోయాయి. టైం వచ్చేసి 9:45 అయితే అయిందన్నమాట. ఇంకా మా బాబు అయితే కార్టూన్స్ అయితే పెట్టుకొని చూస్తున్నాడు. ఇంకా ఇదిగోండి, ఇక్కడ ఈ మాత్రం బట్టలు అయితే సర్దేశాను. ఇంకా ఇవన్నీ సర్దాల్సినవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ పాపవైతే ఇంకా మడతలు అయితే పెడుతున్నాను అనమాట. చూస్తూ ఉండండి. ఇంకా మా బాబు దొంగలాగా అరటిపండు అయితే దొంగతనం చేసేసి తింటున్నాడు అనమాట మార్నింగే. ఫైనల్గా బట్టలన్నీ అయితే ఇలా అయితే సర్దేశాను. చూడండి, ఇదిగోండి, ఈ కింద అల్మారాలో అయితే నావైతే పెట్టాను. డ్రెస్సెస్, నైటీస్ అవన్నీ ఉంటాయి కదా, అవి పెట్టేశాను. ఇక్కడ ఇంకా సెకండ్ అల్మారాలో అయితే శారీస్ మొత్తం ఇలా అయితే పెట్టేసి దాని బ్లౌజులు అయితే ఇలా అయితే సెట్ చేశాను. దూరం నుంచి అయితే ఇలా ఉంటుంది, దగ్గర నుంచి అయితే ఇలా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ పైన వచ్చేసి మా బాబు అనమాట. ఇంకా వాడివన్నీ ఇక్కడ ప్యాంట్స్, డ్రాయర్స్ ఇంకా అవన్నీ అయితే పెట్టేశాను. ఇంకా వాడి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే టవాల్స్ అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా ఇవి వచ్చేసి మా హస్బెండ్ అనమాట. మా హస్బెండ్ చెప్తుంటారు నాకు బట్టలు లేవు అని చెప్తుంటారు. బట్ మా అందరికన్నా ఆయన బట్టలు ఎక్కువ ఉన్నాయన్నమాట. చూడండి, ఇవన్నీ జీన్స్ ప్యాంట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ అనమాట. ఇంకా ఇవి వచ్చేసి మొత్తం టీషర్ట్సే. ఇంకా ఇక్కడ పైన అక్కడ సరిపోలేదు కాబట్టి కొన్ని ప్యాంట్స్ ఇంకా షార్ట్స్ అయితే ఇక్కడైతే అడ్జస్ట్ చేసి పెట్టేశాను. ఇంకా ఇవన్నీ వేసేసి షర్ట్స్ అనమాట. మా హస్బెండ్ షర్ట్స్ అంటేనే తొడగరు అనమాట. కానీ ఇంకా ఎప్పుడొకసారి వేసుకుంటానులే అని నా ఆశగా అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసి పెడుతుంటాను. ఇక్కడ పాప అయితే పెట్టేశాను అనమాట. పాపకే మోస్ట్లీ బట్టలు అయితే లేవన్నమాట. అంటే కొంచెం సన్నగా ఉండే, మధ్య కొంచెం బొద్దుగా తయారైంది. ఇంకా అందుకే పాపకు బట్టలు ఏం సరిపోవడం లేదు. తీసుకోవాలి ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హోల్సేల్గా అన్నీ ఒక 10 జతలు అలాగా అయితే టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్ వచ్చేలాగా అయితే తీసుకుంటాను అనమాట. ఇంకా ఫ్రాక్స్ అంటే ఇలాగ వేసుకొస్తాను. ఎప్పుడు నైట్ డ్రెస్సెస్ కావాలంటుంది. ఇంకా తన కోసం అయితే నైట్ డ్రెస్సెస్ అయితే తీసుకుంటాను. ఇంకా వేస్టేజెస్ ఉంటాయి కదా, ఎక్కువ ఇంకా వాడని క్లాత్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆ సంచులు అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి బాబు బ్యాగ్ అన్నమాట. ఇంకా మొత్తానికైతే బట్టలన్నీ అయితే ఇలా సర్దేశాను అనమాట. చూడండి, ఇంకా కటన్ ఒకటి వేసేయాలన్నమాట. మీ అందరికి చూపించిన తర్వాత కటన్ వేద్దాంలే అన్నట్టుగా అయితే
పెట్టేశాను. ఇంకా టైం చూడండి 10:30 అవ్వబోతుంది అనమాట. మార్నింగ్ 8:30 8:40కి పెట్టుకున్నాను. ఇంకా వాటినన్నిటిని అయితే సర్దేసరికి 10:30 అయితే అవుతుందన్నమాట. ఇంకా ఇక్కడైతే అన్నీ అయిపోయాయి. ఇంకా సోఫా సెట్ మీద బట్టలు కూడా అన్నీ మడతలు అయితే పెట్టేశాను అనమాట. ఇంకేం లేవు. ఇంకా వండాల్సిన పని అయితే ఉందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే రైస్ అయితే వండాలి. ఇదిగోండి, మధ్యాహ్నం లంచ్లోకి ఏం వండాలా అని ఆలోచిస్తున్నాను. చూస్తూ ఉండండి. ఫైనల్గా ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా కుకింగ్ ఒక్కటి ఉందన్నమాట. ఇంకా ఇదిగోండి, బట్టలు సర్దిందానికి ఇలా అయితే కటన్స్ అయితే వేసేసాను. ఇంకా ఇక్కడ కూడా కటన్ మార్చేసాను అనమాట. ఫంక్షన్ రోజు అయితే కొత్త కటన్స్ వేసింది. ఇంకా ఫంక్షన్ అయిపోయినప్పటి నుంచి తీద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక మొహరం పండుగ అలాంటివి వచ్చేసాయి కాబట్టి ఇంకా తీయలేదన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పప్పు, మా అత్తమ్మ కోసం అయితే రొట్టెలు, మా కోసం రైస్, ఇంకా నైట్ చికెన్ తెచ్చిండే అత్తమ్మ వాళ్ళు. ఇంకా నేను నైట్ అయితే వండలేదన్నమాట. ఇంకా అందుకే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చికెన్ అయితే వండాను అనమాట. ఇంకా ఏం వండాలా అనుకున్నాను కదా. ఇంకా ఫైనల్లీ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఇంకా పప్పు కోసం అయితే తాలింపు అయితే పెడుతున్నాను. ఇంట్లో వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నా పాప కోసం అయితే ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఒక మదర్ అండ్ డాటర్ కాంబోలాగా ఒక శారీతో ఇద్దరికి అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇంకా నా డ్రెస్ అయితే రేపు కుట్టిస్తాను. ఈ రోజు వరకు అయితే పాపదైతే స్టిచ్ చేస్తాను. ఇంకా ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా బ్యాక్ వచ్చేసి